ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ విలీన దినోత్సవంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజల్లో బీజేపీ కన్ఫ్యూజ్ చేస్తుందని ఆరోపించారు. విలీన దినం ఎప్పటిలాగే గాంధీ భవన్లో జరుపుతామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రాల్లో కూడా విలీన దినం జరుపుకుంటామన్నారు. ఆనాడు బీజేపీ బీఆర్ఎస్లు ఎక్కడ ఉన్నాయని వారికి మాట్లాడే అధికారం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. రేపు కూడా గాంధీ భవన్ లో అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. బీజేపీ వారు ఇవాళ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టులు. ఆనాడు బీజేపీ వారు సోయలేదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టినలేదు. వాళ్ళు ఇవాళ విలీన దినోత్సవాన్ని రకరకాలుగా పేర్లతో మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసి ఎన్ని రాజకీయాలు ఈ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయదలుచుకున్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, తెలంగాణ విలీన దినోత్సవము. అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గర్వపడతా ఉంది. కొన్ని దశాబ్దాలుగా